రొటీన్‌గా చెప్పుకునేదే. ఏదైనా కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు. కల్తీకి కాదేది కనర్హం అంటారు. ఏదైనా కల్తీయే. అయితే ఇప్పుడు ఈ కల్తీలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మనమే నంబర్ 1లో ఉన్నామంట. ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందట. అది కూడా. అంటే టాప్‌లో అంటే 4గో స్థానంలో ఉంది. అది కరెక్ట్‌గా చెప్పాలి అంటే. 4గో స్థానం అంటే టాప్ 5లో ఒకటి. అంటే అంతలా కల్తీలు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. అన్ని కల్తీయే మొత్తం. కల్తీ లేనిదంటూ ఏది ఉండట్లేదు. రెండో స్థానంలో తమిళనాడు ఉందట. అలాగే ఆహ్, రెండో స్థానంలో తెలంగాణ ఉందట. సారీ. అలాగే తమిళనాడు కూడా టాప్‌లోనే ఉంది. దేశంలో ఆహార కల్తీ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆహార భద్రత అధికారులు గత 4 ఏళ్లలో ఆహ్, దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే అని తేలింది. ఈ నేపథ్యంలోనే కొన్ని వివరాలైతే వెల్లడించారు. కొన్ని లెక్కలతో కూడిన వివరాలు వెల్లడించారు కుటుంబ సంక్షేమ శాఖ. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే 2021, 24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అలాగే అందులో కల్తీగా తేలిన వాటి లెక్కలను రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. దీని ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార కల్తీలో ఆంధ్రప్రదేశ్ 4గో స్థానంలో ఉంది. 4th ప్లేసు. ఏపీలో గత 4 ఏళ్ల సగటు 9%గా నమోదైంది. అంటే ఇక్కడ సేకరించిన ప్రతి 100 నమూనాల్లో, ఆంధ్రప్రదేశ్లో సేకరించిన 100 నమూనాల్లో 9 నమూనాలు కల్తీవే. 9 నమూనాలు కల్తీవే. 9% అంటే. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో ఉందట. తమిళనాడులో అయితే ఏకంగా 20 నమూనాలు 100లో. ఇంకెక్కడ తినాలన్నా భయమే. తెలంగాణలో 14%, రెండో స్థానం ఎక్కువ. తెలంగాణ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రాలు అయితే విడిపోయినాయి, కానీ హైదరాబాద్లోనూ లేదంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉండేది ఆంధ్ర ప్రజలే. 14% కల్తీ జరుగుతుందంట ఆహారం తెలంగాణలో. అంటే ఒక రకంగా ఆంధ్రాతో పోలిస్తే కాస్తంత తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర 4గో స్థానంలో ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. 14% కల్తీ చేసిన సరుకులే అమ్ముతున్నారు. ఆహారాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఎక్కువ నాన్ వెజ్, కుళ్ళిపోయిన చికెన్లు, ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్లు, మటన్లు, వాటినే మళ్ళీ ఉడకబెట్టేసి వాటినే మళ్ళీ మసాలాలు దట్టించేసి అమ్మేడు. ఇవన్నీ కల్తీ సరుకులే. ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేసినప్పుడు ఇలాంటివి కోకొల్లలుగా పడుతున్నాయి. ఇక కేరళ చూసుకుంటే 13.11%. పెద్ద తేడా ఏం లేదు కేరళకి తెలంగాణకి. 1.1% అనమాట. ఇలాగా అంటే ఒక రకంగా ఇంకా యూపీ ఇవన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాదిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ 4గో స్థానంలో ఉంది. తెలంగాణ 2వ స్థానంలో ఉంది. కల్తీ ఆహారాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు అనేది పార్లమెంటు సాక్షిగా గణాంకాలు అయితే బయటపెట్టారు.